ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల ప్రక్రియ ఏదైతే ఉందో బహుశా ఇది ముగింపు దశకి చేరుతోందా? ఇంతవరకు కూడా పొత్తులు ఉండాలా లేదా భారతీయ జనతా పార్టీతో కలిసి అనేటటువంటి అంశం అనేక మంది మదిలో వెలుగుతున్నటువంటి ఆ సందర్భంలో అదే రకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి అనర్థదాయకం అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కనుక పరోక్షంగా కలిస్తే రేపు రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నటువంటి తరుణంలో 1% కూడా ఓట్ బ్యాంక్ లేనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని దాదాపుగా 3 వారాల క్రితం ఢిల్లీలో కలవటం, అది కూడా అర్ధరాత్రి సమావేశాలు జరపటం, కనీసం ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయకపోవటం, బయట రిలీజ్ అయినటువంటి ఫొటోస్ కనుక మనం చూస్తే చాలా జుగుప్సాకరమైనటువంటి రీతిలో అమిత్ షా గారి కాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పట్టుకోవటం అనేటటువంటిది అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు. బట్ అటువంటి ఫోటోలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇంతవరకు కనీసం జరిగినటువంటి చర్చల సారాంశం అనేటటువంటిది ఇద్దరు నాయకులు చెప్పకపోవటం, బట్ దానికి భిన్నంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా రియాక్ట్ అవుతూ అమిత్ షా గారే స్వయంగా ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పొత్తుల విషయంలో మరికొంతకాలం వెయిట్ చేయాలి, తప్పనిసరిగా ఇరుపక్షాలకి అవసరం ఉన్నప్పుడు పొత్తులు అనేటటువంటిది కలుసుకుని మాట్లాడుకున్నప్పుడు తర్వాత రోజు మాత్రమే ఇమీడియట్గా అనౌన్స్ చేసేటటువంటి ఆచారాన్ని మనం చూస్తూ వచ్చాం. కానీ భారతీయ జనతా పార్టీని తూలనాడినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నాయకుల యొక్క మదిలో ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఢిల్లీలో మాట్లాడుతూ ఒక న్యూస్ ఛానల్ నేషనల్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన మాట్లాడుతూ ఐఎమ్ హ్యావింగ్ లోకేష్, ఐఎమ్ హ్యావింగ్ దేవాంశ్, ఐఎమ్ హ్యావింగ్ భువనేశ్వరి, బట్ నరేంద్ర మోడీ హ్యాస్ గాట్ హూమ్, ఐ హ్యావ్ గాట్ అన్ ఐడెంటిటీ, నరేంద్ర మోడీ డస్ నాట్ హ్యావ్ ది ఐడెంటిటీ అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో భార్యని గౌరవించలేనటువంటి వ్యక్తి దేశాన్ని ఎక్కడ గౌరవిస్తాడని అసెంబ్లీలో చెప్పారు. నా రక్తం మరిగిపోతోంది, రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అనే మాట వారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారైతే పాచిపోయినటువంటి లడ్లు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రం నుంచి పారదోలండి అనేటటువంటి మాట మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీగా పరిగణించబడుతోందనే మాట వారు చెప్పారు. ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడటం, నిన్న చెప్పినటువంటి అబద్ధాన్ని ఇవాళ వేరే రకంగా ప్రజెంట్ చేయటం అలవాటుగా చేసుకున్నటువంటి 2 పార్టీల నాయకులు కూడా ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చింది. బహుశా 22, 23 తేదీల్లో ఈ ఇద్దరు నాయకులు భారతీయ జనతా పార్టీతో చర్చలు జరిపిన తర్వాత పొత్తు అనేటటువంటి అంశం ఒక కంక్లూజన్కి రావటం, ఆ తర్వాతనే అసలు కథ అనేటటువంటిది రావటం మనం చూడబోతున్నాం. ఇవాళ మనం తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అయితే టికెట్లు నిరాకరించినారో దానిలో కొంతమంది కొలను పార్థసారథి కావచ్చు, అదే రకంగా లావు కృష్ణదేవరాయలు కావచ్చు, ఆదిమూలం అనేటటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరెవరికైతే టికెట్స్ రిఫ్యూజ్ చేసినారో వాళ్ళలో కొంతమంది తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు ఇంకేముంది, వైసీపీ పార్టీ నోటిఫికేషన్ రాకముందే భూస్థాపితం అయిపోతుందనే మాట మాట్లాడారు. ఆ భూస్థాపితం అనేటటువంటి మాట ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 30-32 సీట్లు జనసేన పార్టీకి, దాదాపుగా 12 నుంచి 15 సీట్స్ అసెంబ్లీకి సంబంధించినవి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి సంసిద్ధులైనట్టు తెలుస్తోంది. అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అసలు సిసలైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఏదో సీఎం రమేష్ లాగానో లేకపోతే సుజనా చౌదరి లాగానో ఇక్కడ ఇన్ఫార్మర్లుగా జాయిన్ అయిన వ్యక్తి కాకుండా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీని అంటుపెట్టుకునే వ్యక్తి వారు మాట్లాడుతూ ఇంకొకరిని ముఖ్యమంత్రిగా మా భుజాల మీద మోయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదని చెప్పారు. అదే రకంగా
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పారు. సో ఒక పక్క ఇటువంటి కామెంట్స్, ఏదైనప్పటికీ కూడా దాదాపుగా 50 నుంచి 60 సీట్స్ భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి ఇవ్వటం అనేటటువంటిది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అది ఒక గొడ్డలి పెట్టుగా అయ్యేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి మాట మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. కేవలం 1% మాత్రమే ఓటు శాతం ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ గెలవాలేనంటే 47% ఓట్లు రావాలి వాళ్ళకి. అంటే 46% తెలుగుదేశానికి, జనసేనకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలి. ఆల్రెడీ వైసీపీ పార్టీకి 50% ఓటు బ్యాంక్తో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. ప్రతి నియోజకవర్గంలో వారికి ఆ ఓటు బ్యాంక్ ఉన్నది. సో ఇక ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటటువంటిది ఇంపాసిబుల్ అయ్యేటటువంటి సందర్భంలో జనసేన పార్టీకి కూడా 5 కంటే 6% కంటే మించినటువంటి వారి ఓటు బ్యాంక్ వారు గెలవాలంటే 40-41% ట్రాన్స్ఫర్ కావాలి. వీరు గెలవాలంటే 46% ట్రాన్స్ఫర్ కావాలి. సో ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తులో ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటటువంటిది ఈ రెండు రాజకీయ పార్టీలకి ఏమాత్రం అది అడ్వాంటేజ్ కాదు. అది అడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీకి కావచ్చు. ఎందుకంటే వారు గెలవాలంటే వారికి ఆల్రెడీ 34-35% ఉంది కాబట్టి 7-8%, 10% ట్రాన్స్ఫర్ అయితే గెలిచే అవకాశాలు ఉండొచ్చు వారికి. సో పొత్తు వలన బెనిఫిట్ అయ్యేటటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, నష్టపోయేటటువంటి పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. బట్ అప్రతిహతంగా 175 నియోజకవర్గాల్లో మేమే కంటెస్ట్ చేస్తామనేటటువంటి వైసీపీ పార్టీ దాదాపుగా 50% ఓట్లతో ఎట్ ప్రజెంట్ 151 మంది ఎమ్మెల్యేలతో ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీ చైర్మన్లు వాళ్ళ దగ్గర ఉన్న సందర్భంలో, దాదాపు 95% జడ్పీటీసీలు వాళ్ళ దగ్గర ఉన్న సందర్భంలో, జిల్లా పరిషత్ చైర్మన్లన్నీ వాళ్ళే ఉన్నటువంటి సందర్భంలో టోటల్ యంత్రాంగం అంతా కూడా వైసీపీ పార్టీకి మాత్రమే సహకరించడానికి ఉంది. కులాల రూపంలో కనుక మనం సమీక్ష చేసినా కూడా అనేక కులాలు అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా వైసీపీ పార్టీ తరఫునే ఉన్నాయి. సామాజిక వర్గాల సమీకరణ చూసిన, లబ్ధిదారుల యొక్క వారి యొక్క గ్రాటిట్యూడ్ చూసిన, అనేక పథకాల వలన లబ్ధి పొందినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన సరళి చూసిన, లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సందర్భంలో పేదరికం ఏ రాష్ట్రంలో కూడా తగ్గినటువంటి విధంగా 9% పేదరికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే తగ్గినటువంటి నేపథ్యం, అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ దేశం మొత్తంలో పారిశ్రామికీకరణ జరగడానికి అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉందని చెప్పిన సందర్భంలో వేలాది మంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా వైసీపీ పార్టీని ఈ కూటమి ఎదుర్కోవటం అనేటటువంటిది అంత సులువైనటువంటి పని కాదు. చూద్దాం భారతీయ జనతా పార్టీ రేపు 22-23 తేదీల్లో ఏ రకమైనటువంటి కండిషన్స్ పెడుతుంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట మాత్రమే మాకు సీట్లు ఇవ్వాలనేటటువంటి వారి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరేటటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఇంకొక 4-5 రోజుల్లో తేలేటటువంటి అంశాలు. ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం.